ఆదికాండం 16 అధ్యాయం. ఆదికాండం 16 అధ్యాయం దయచేసి 13వ వచనం చదువుదామా. ఆదికాండం 16 అధ్యాయం 13వ వచనం. జెనిసిస్ 16:13 చూద్దాం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో అది చాలు. ఎవరి సంగతి అంటే అది హాగరు. మీకు తెలుసు హాగర్కి ఎవరికి గొడవ అవుద్ది? సారాకా అబ్రాహాంకి అసలు గొడవే కాదు కదా. ఎందుకు ఆమెను చేసుకున్నాడు కదా, ఇంకేం గొడవ? కొత్త పెళ్ళాం. అయితే ఇద్దరికి పడలే, ఇద్దరు లేడీస్కి పడలే. యథాప్రకారం ఇద్దరు లేడీస్ కలిసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కువ రోజులు ఉండలేరు కదా. 100 మంది ఉండొచ్చు జెంట్స్, కానీ ఒకే రూమ్లో ఉండొచ్చు. పాపం వాళ్ళు అన్నీ కర్చీఫ్లు చెడ్డీలు గిడ్డీలు ఏం షేర్ చేసుకున్నా ఉండగలరు, కానీ ఇద్దరేంటి ఉండలేరు. హైదరాబాద్లో అంట లేడీస్ హాస్టల్లో ఒకటే గొడవలు అంట ఇప్పుడు చూసినా. ఎందుకు తెలుసా? ఎందుకు ఉండలేరు అంతే. అయితే ఇక్కడ కూడా ఈ గృహంలో ఇద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? హాగరు, సారా. హాగర్ ఎప్పుడైతే గర్భవతి అని తెలుసుకుందో హాగర్ ఏం చేసింది? ఆమెని హాగర్ ఎప్పుడైతే గర్భవతి అయిందో సారాని ఏం చేసింది? చులకనగా చూడొచ్చు. చూద్దాం 16 అధ్యాయంలో 6వ వచనం చదువుమా. అందుకు అబ్రాము కాదు 5th వర్స్. ఉసురు కాదు ఊ ఉందా ఒట్టి ఉందా? ఒట్టి ఉంది కదా, ఊయలా లేదు కదా. ఏముంది? ఉడతా ఉంది. రైట్. ఉసురు అంటే చెప్ప ఏంటి? ఈ ఆడల తిట్లు చూడు, బైబిల్లో కూడా రాశారు చూడు. నా ఉసురు నీకు తగులుతుంది అంటారు చూడు, అదే తిట్టింది అంటారు. అప్పటి నుంచి వస్తుంది అన్నట్టు కదా. నేను వల్ల ఇప్పుడు వచ్చిన తిట్లు కాబట్టి వర్తం కూడా తిట్టి, నా ఉసురు నీకు తగులుతుంది అని. ఉసురు అంటే ఏంటి? నా శాపము లాగా. నా ఉసురు నీకు తగులును. చదుమా. నేను దాని దృష్టికి ఏమైపోయాను? నీచమైన దాన్ని అయితేనే. చదువు. మధ్యలోకి ఎవరిని లాగింది మళ్ళీ? భర్తకి చూడు, లేడీస్ భలే ఉంటారండి. వాళ్ళకి భలే విచిత్రమైన క్యారెక్టర్ చేస్తాడు. వాళ్ళ వైరింగే డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను చూడు. భర్తకి ఇచ్చింది ఎవరు? ఆమెనే. తిట్టింది ఎవరు? తిట్టేది ఇప్పుడు ఎవరు? ఆమెనే. నా ఉసురు నీకు తగులుతుంది అనింది ఎవరు? ఆమెనే. దేవుడు నిన్ను చూసుకుంటాడు అనింది ఎవరు? ఈమెనే. ఇట్లా ఉంటాయి సంవత్సరాలు. భర్తలు అందరూ నాకందరూ ఒకటే ట్యూన్లో ఉన్నారు అనుకుంటాను కదా. చేసేది వాళ్ళే, చేయించేది వాళ్ళే, మళ్ళీ తిట్టేది కూడా వాళ్ళే. ఇదే స్టోరీ అనమాట. అయితే ఆమెను ఎల్లగొట్టేస్తుందండి ఎవరు? చూడొకసారి వాళ్ళ కంటిన్యూగా. ఎక్కడంటే కంటిన్యూ చేయమా. 6. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్టు దాన్ని చెయ్యమని సారాయి. పాపం అబ్రాహం ఏంటి మజ్బూర్ అయిపోయాడు ఆవిడ. మజ్బూత్గా ఉండేవాడు ఏమైపోయాడు ఇక్కడ? మజ్బూర్. తేడా తెలుసా? మజ్బూత్ అంటే ఏంటి? స్ట్రాంగ్. ఇక్కడ ఏమయ్యాడు? మజ్బూర్ అయిపోయాడు ఆవిడ. అరే ఏదో ఒకటి చేయాలి ఆమెతో. ఎందుకంటే రోజు ఈయన ఏం చేస్తుండేది? దెప్పు పెడుతుంది. వెరీ నైస్ అబ్బా. ఉందా ఏమై ఉందా? వస్తుందా? రైటా. రోజు దెప్పి పొడుస్తాడు. అందుకని ఏమన్నాడు? సరెండర్ అయిపోయాడు. సిలిండర్ కాదు, ఏమయ్యాడు? సరెండర్ అయిపోయాడు. ఏమని? నువ్వు ఏమైనా చేయడానికి ఇష్టం. మన దాసులాలుగా వి బాటర్. చదువు. చదవండి. అది మాట అంటే సారాయి దాన్ని శ్రమ పెట్టినందున నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. చాలు. ఏం చేసిందంట సారా? అంటే ఏం చేసింది?
పొమ్మని లేక పొగబెట్టింది. లేడీస్ కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్ ఉంటారు తెలుసా, పొమ్మనరు కానీ చెప్పు పోయేటట్టు చేస్తారు. వెరీ నైస్, భలేగా ఉంటారు కదా వాళ్ళు. స్ట్రేంజ్లీ ఇంటెలిజెంట్ అనమాట. వాళ్ళు లోపల లోపల భలే ఇంటెలిజెంట్ ఉంటారు. కనిపిస్తారు, ఎట్లా అనిపిస్తారు, చాలా ఇన్నోసెంట్. ఐస్ క్రీము పుల్ల ఉంటుందా లేకపోతే పుల్ల లేకుండా తినాలని తెలియదు అన్నట్టుగా పెడతారు ముఖం. భర్తలు చాలామంది వాళ్ళని చూసి ఏమన్నా ఇన్నోసెంట్ ఫేస్ని చూసి, పాపం పల్లెటూరి బిడ్డ మా ఇంటికి వచ్చింది, మంచిగా చూసుకున్నాడు, ఇది ఏమైంది కొన్ని రోజులు మేక్ అయిపోతున్నాడు. చూసారా, సారా ఈ శ్రమ పెట్టినందున అది ఏమైందంట, పారిపోయింది. పొమ్మని లేక పొగ పెట్టినాడంటే వాడు. పో అని అనకుండా ఏం చేసినాడు, ఇంట్లో పొగ పెడితే ఆడేం చేస్తాడు ఆటోమేటిక్గా. కొంతమంది భలే ఉంటారండి, అందరు కాదు. ముఖ్యంగా దేవుని బిడ్డలు ఇట్లాంటి యాటిట్యూడ్ ఏం చేయాలి, మార్చుకోవాలి కదా. అయితే ఇక్కడ వచ్చింది చూడండి, దేవుడు ఆమెని వదిలిపెట్టలేదండి. ఎందుకంటే అబ్రహాముని బట్టి సారా దగ్గరికి వచ్చి చూసినాడు, హాగర్ దగ్గరికి వచ్చి చూసినాడు అన్న. అయితే ఆమె ఏమంది కదా, చూచుచున్న ఆ మాట చూడు, 13 వచ్చిన 13 ఇప్పుడు చదువు. అది చూచుచున్న ఎల్ రోయి అని ఉంది అక్కడ. ఎల్ రోయి మన దేవునికి అనేక సందర్భాలు అనేక పేర్లు ఉన్నాయి. చెప్తారా ఏంటో, యెహోవా ఈరే, తర్వాత ఇక్కడ యెహోవా ఎల్ రోయి, యెహోవా ఇంకా చెప్పండి, రాఫా, యెహోవా రాఫా అంటే ద లార్డ్ హూ హీల్స్ కదా. ఇక్కడ ఎల్ రోయి అంటే ద లార్డ్ హూ సీస్ మీ, చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు, మన దేవుడు ఏంటంటే చూచే దేవుడు కదా. హెబ్రీ పదం అండి ఇది, చూచుచున్న. ఎల్ రోయి అన్న మాటకు అర్థం ఏంటి, లార్డ్ హూ సీస్. ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. ఈ ఎల్ రోయి గాడ్, ఈ ఎల్ రోయి దేవుణ్ణి మనము ఎంతగా ప్రభు విషయం మనం ఎంతగా దేవుని గురించి తెలుసుకుంటే అంతగా ఆశీర్వదించబడతామంట. ఎల్ రోయి అంటే దేవుడు చూసే దేవుడు. నిన్ను కూడా చూస్తున్నాడా, నన్ను కూడా చూస్తున్నాడా? ఎస్, ద లార్డ్ హూ సీస్. ఏం చూస్తున్నాడా మా దేవుడు? ఉమ్మడి మాట వద్దు, ఏంటో చెప్పు, ఒక్కొక్కటి చెప్పు. ఉమ్మడి మాట వద్దు, మనం అందరం పాపులమే. ఉమ్మడి మాట, నేను పాపిని, ఇండివిజువల్ కదా. ఏది కరెక్ట్ దేవునికి దృష్టిలో? నా కరెక్ట్. ఎస్, గాడ్ సీస్ మోటివ్స్ అంటే ఉద్దేశాలు. ప్రతిదీ కూడా మనం చేసే పనులు ఏముంటాయి, ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం లేకుండా ఎవడు, మీ దగ్గర హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఉంది కదా ఒక హాస్పిటల్, పిహెచ్సియా ఏమో అదని, ఇక్కడ ఉంది ఒక హాస్పిటల్ మీ దమ్మాయిగూడలో. ఎందుకు వెళ్తారు అక్కడికి? ఆరోగ్యం, ఒక ఉద్దేశం ఉంటుంది. అంతేనా? డాక్టర్ని పలకరించి వస్తారా? నువ్వెవడో అంటాడు. సో మనం చేసే ప్రతి పని వెనకాల ఏముంటుంది, ఒక దేవుడు నీ ఉద్దేశాలు చూస్తున్నాడు. తర్వాత మన ఐడియాస్ చూస్తున్నాడు, తలంపులు. తర్వాత యాటిట్యూడ్, నీ దృక్పథం, వైఖరి దేవుడు గమనిస్తున్నాడు. తర్వాత క్రియలు చూస్తున్నాడా? ఎవరు చూడకుండా చేస్తున్నానే అయినా సరే చూస్తున్నాడు. తర్వాత నా ప్లాన్స్ దేవుని తెలుసా? ఎస్, ఎల్ రోయి, ఈ దేవుడు మన దేవుడు ఏంటండి, ద లార్డ్ హూ సీస్ మీ, ద లార్డ్ హూ సీస్ మీ. దేవుడు చూచే దేవుడు. ఈ హాగర్ విషయంలో దేవుడు చూసినప్పుడు అందగడ, నువ్వు నన్ను చూచుచున్న దేవుడవు, ఎల్ రోయి గాడ్, దేవుడు చూస్తున్నాడు. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం కదా. నువ్వు గనక దేవునితో ఉంటే సరిగా, దేవుడు అంత పెద్ద మహాదేవుడు, మహాకృపకల దేవుడు నిన్ను చూస్తున్నాడంటే మనం ఎంత ఆశీర్వదించబడ్డాం కదా. తప్పు చేసేవాడికి ఏంటిది, భయం. నేను చెప్పినానా, మాకు డిగ్రీ కాలేజీలో ఇట్లా లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి మెల్లకన్ను అనమాట. మెల్లకన్ను ఉండేది. ఇప్పుడు కాపీ కొట్టేవాడికి ఏంటి చెప్పు, ఏంటంటే నన్నే చూస్తున్నాడు. ఆ భయంతోనే కొంతమంది ఫెయిల్ అయిపోయేవాళ్ళు. ఆవిడ చిట్టీలు ఉన్నా కూడా ఆయన ఎటు చూస్తున్నాడో మనకు తెలుసా? మళ్ళా కళ్ళద్దాలు పెట్టుకొచ్చేవాడు. ఇప్పుడేం చెప్పు, ఒకటే భయం కదా. ఒకడిని లేపాడు, లేరా అనే కదా ఈడు పక్కన ఆ రో అంతా దడదడలు ఆడేదన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే, మన దేవుడు మాత్రం ఏంటి, ఎల్ రోయి, గాడ్ హూ సీస్. ఏమండి ఇక్కడ చూడండి, ఏం చూస్తున్నాడు అబ్బా దేవుడు ఇక్కడ. నేను కొద్దిగా ముందుకు వెళ్తాను, చాలా జాగ్రత్తగా వినండి, లేకపోతే కనెక్షన్ మనకి దొరకదు. 29వ అధ్యాయం ఆదికాండం 29వ అధ్యాయం 31 వచ్చిన చదువు. 29:31. ఆ మాట చూడు, లేయా ద్వేష 29:31.
లేయా ద్వేషించబడ్డ యెహోవా చూచి గర్భము తెరిచెను. దేవుడే చాలు. దేవుడు ఏం చూశాడంట? లేయా ద్వేషించబడుట చూశాడట దేవుడు కదా. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? ఎందుకు చెప్పండి? లేయా ఎవరు? లేయా, ఇంకెవరు? ఇంకొక ఆమె ఎవరు? రాహేల్. వీళ్ళిద్దరు ఎవరు? తోడుకోడలా? అక్క చెల్లెలు కానీ తోడుకోడలు కూడా కరెక్టే. కానీ ఒక ఆయన చేసుకుంటారు. ఎవరు ఆయన చేసుకున్నాడు? వీళ్ళు చేసుకున్నారా? ఆయనే చేసుకున్నాడు. అసలు మనసు ఎవరి మీద ఉండేది? రాహేల్ మీద కదా. ఈ బలవంతంగా ఈ మామ ఏం చేశాడు చెప్పు? లేయని అంటగట్టాడు. అది కూడా రాత్రి ఈ గుడ్డి కళ్ళ ఆమె కళ్ళు మంచివి కాదంట. అంటే ఆమెకు సరిగా ఏమన్నా జబ్బు కళ్ళు అంటే మేబీ నైట్లో కనపడలేదో మరి ఏంటో మనకు తెలియదు. రేచీకటి. అసలు నేను అనుకుంటా ఈడే గుడ్డోడు. ఎవరు? యాకోబు. ఎందుకు చెప్పు? లేయా ఏదో రాహేల్ ఏదో తెలుసుకోలే అని గుడ్డివాడు కదా. ఏదో పెళ్ళి అయిపోయిందండి, కానీ ఆ లేయా మీద రాహేల్ మీద ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు అన్నట్టు. ఆమెను ద్వేషించాడంట. ఎవరిని? లేయాని. ద్వేషిస్తే దేవుడు ఏం చేశాడు చెప్పు? అది చూచాడు. ఎల్రోయి, గాడ్ హూ సీస్. లేయా మాట చూడు. లేయా ద్వేషించబడుట. మాట చదువుమా. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచెను. అదేంటది? విచిత్రంగా లేదు? లేయా ద్వేషించబట్టు చూసి దేవుడు ఏం చేశాడంట? ఆమెను దీవించాడంట. దేవుడు ఇక్కడ ఒక చిన్న మనకొక స్పిరిచువల్ లెసన్ చెప్తున్నాడు. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులు నిన్ను ద్వేషించవచ్చు. ఆయా కారణాలు, నీ మాటను బట్టి నువ్వు మంచిగానే ఉండొచ్చు కదా. నీ క్రియలను బట్టి, నీ చేతలను బట్టి ఏం చేసి మనుషులు నిన్ను ద్వేషించు. ప్రభువుని బట్టి ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు మాత్రం నేను ఏం చేయడు? విడిచిపెట్టాడు. ఆమేన్. ఎస్. ఎప్పుడైతే నువ్వు సప్రెస్ చేయబడతావో, ఎప్పుడైతే నిన్ను అన్యాయంగా మనుషులు నిన్ను తొక్కేస్తుంటారో, మన ప్రభు మాత్రం ఏంటి? అన్యాయం జరిగిన వ్యక్తులను ఏం చేస్తాడండి? తప్పక తీసు. చూసారా? లేయా ద్వేషించబట్ట యెహోవా చూచి ఏం చేశాడంట? ఆమెను గర్భము తెరిచాడు. అంటే ఈమె గర్భాన్ని ఏం చేశాడు? కింద చదవండి, కొంచెం వచ్చిన చదువు. రాహేలు గొడ్రాలై ఉండను. అంటే పిల్లలు లేకుండా. అంతేనా? ద్వేషించబడిన ఆమెను దేవుడు ఏం చేశాడమ్మా? మీరు చూడండి, ప్రభు వీటిలో మనం ఆలోచన చేయాలి. ఈ లోకం నేను ద్వేషిస్తుంటే, ఆఫీస్లో కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు కదా, కీడు చేయాలని చూస్తున్నాడు. మన అత్తగారి ఇంట్లో ఎవడో కూడా ఉంటాడు విలన్ గాడు. మీ అత్తే పెద్ద విలన్ అయి ఉండొచ్చు కదా, లేక తోడుకోళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ద్వేషిస్తారన్నమాట. అయితే డోంట్ వరీ, దేవుడిని మాత్రం ఏం చేస్తాడు? నిన్ను తప్పక చూసే దేవుడు. ఎల్రోయి, గాడ్ హూ సీస్. దుఃఖపడిన అవసరం లేదు. ఈ ఉదయం ప్రభుని ఆరాధించాలి. అవును ప్రభు, మనుషులు నన్ను ఆయా రీతిలో, కొంతమంది భర్తలు కూడా భార్యలు ఏం చేస్తారంటే ద్వేషిస్తారు. నలుగురు ఉన్నప్పుడు ఏంటి? బుజ్జి, కన్నా, బంగారం, ఇంకేంటి వెండి, బంగారం, అవి కోటింగ్ అంటారు. కానీ దే హేట్ సమ్ కదండి. కొంతమంది హేట్ చేస్తారు. వాడు పో మీ ఇంటికి, పుట్టింటికి పో, మీ అమ్మ ఏం చేసింది, మీ అయ్య ఏం చేశాడు, పెళ్ళిలో ఏమైంది అన్నాడు. ఎప్పుడో పెళ్లి జరిగిపోయి ఇప్పుడు 5 మంది పిల్లలు ఈయనకి. లేయా ద్వేషించబడ్డ దేవుడు చూశాడంట. నువ్వు ద్వేషించబడుతున్నావా మనుషుల చేత? ప్రభు నేను చూస్తున్నాడు. ప్రభు నీ మార్గం తెలుసమ్మా. నిన్ను తగిన కాలంలో ఏం చేస్తాడు ఆయన? ఆమె గర్భమును లేయా మాట లేయా ద్వేషించబడ్డ. చదువు. యెహోవా చూచి ఆమె గర్భమును తెరిచిన. ఆఫీస్లో, నీ ఇంట్లో, నీ సంఘంలో ఆ లార్డ్ సీస్ హౌ పీపుల్ ఆర్ ట్రీటింగ్ యూ. నువ్వు కరెక్ట్గా ఉన్నావా? కరెక్ట్గా ఉంటే నువ్వు నేను దేవుడు ఏంటి విడిచిపెట్టాడు కదా. నువ్వు కరెక్ట్గా లేకపోతే ద్వేషిస్తున్నారేమో. కొంతమంది అన్నిటి తీసుకొని అదే కనెక్షన్ ఇస్తారు. కాదు, మనం చక్కగా లేకపోతే మనుషులు నిజంగా ద్వేషిస్తారు. అవునా కదా? మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి. అవునా కదండి? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట ఏంటి? మనుషులు నిన్ను ఏం చేస్తారు? వచ్చిందిరా, నీ మాటలోనే ఉంది అసలు. అవునా కదా? నీ మాటలోనే ఏముంది చెప్పు? మ్యాజిక్ ఉందా లేదా? ఎస్, బీ కేర్ఫుల్. మాట అంటే చాలా అది ప్రెషియస్ అంట. ప్రెషియస్ అంటే చాలా అమూల్యమైన, జాగ్రత్తగా వాడాలి దాన్ని. గోల్డ్ ఎట్లా వాడతావు? ఎప్పుడంటే అప్పుడు పట్టుకొని తిరుగుతావా? లేదు. మరి ఎట్లా జాగ్రత్తగా పెట్టుకుంటావా లేదా? చెప్తావా? మా ఇంట్లో గోల్డ్ ఇక్కడ ఉందని చెప్తావా? ఇప్పుడు అడిగాను, ప్లీజ్ చెప్పవా అండి. నీకు ఎందుకు అవన్నీ, నువ్వు చెప్పు, వాక్యం చెప్పిపో అంటారు. అవునా కదా? ఎందుకంటే వీ లుక్ దట్ యాస్ ప్రెషియస్ కదా. బంగారం మనకు చాలా
అయితే మన మాట కూడా ఏంటంటే ప్రెషియస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఏమన్నా లేయా ద్వేషించబట్ట చూసి యెహోవా ఆమె 29:30 చదవమ్మా. 29:30 ఆది కాండం 29:30 వచనం. యాకోబు రాహేలును కూలెను. ఉమ్, మరియా మరియు అతడు లేయా కంటే ఆ, రాహేలును బహుగా ప్రేమించి ఆ, అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. ఆమెని ఎన్ని సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేశాడంట. ఎన్ని ఏళ్ళు? మరి 7 ఏండ్లు. రాహేల్ కోసం 7 సంవత్సరాలు, తర్వాత మళ్ళా 7 సంవత్సరాలు. ఎంత? లేయా కోసం లేయ కోసం మళ్ళీ 7 సంవత్సరాల ఫస్ట్ 7 years. ఫస్ట్ 7 years, మళ్ళీ రాహేలు మళ్ళీ ఈమె కోసం మళ్ళీ 7 years, 14. జీవిత ఖైదు అంటే అదే. ఇప్పుడు ఐపీసీ సెక్షన్ 1 ప్రకారం జీవిత ఖైదు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 14 years విల్ బీ ఇన్ జైల్. ఇప్పుడు అదే వీడికి అయింది. వీడికి కాదు, వాళ్ళ భక్తులు మన కూడా సారీ. ఏంటమ్మా ఎన్ని సంవత్సరాలు అంట? 14 years పడిందండి జైలు. ఇద్దరు మధ్యలో ముద్దుల మగుడు ఊరుకుంటారు అక్క చెల్లెళ్ళు. అసలు చెప్పాను, ఇద్దరు పడదు. ఎంత అక్క చెల్లెళ్ళు అయినా ఏమమ్మా, వాళ్ళు ఉమెన్ కదా, దే డోంట్ ఒకలాంటి ఏముంటుంది వాళ్ళకి, ద్వేషం, అసూయ ఉంటుంది అనమాట, జెలస్ కదా. ఒక్క స్త్రీ ఉంటే ఏం కాదు అది, కానీ ఇద్దరు ఉన్నారు కదా. ఏమంటే మీరు చూడండి ఆయన చరిత్ర, పాపం అనిపిస్తుంది. జేకబ్ లైఫ్ చదివితే ఇక్కడ ఒక తంతంది అక్కడ పోతాడు, అక్కడ తంతే ఇక్కడ తంతాడు. ఒక రోజు అంటది లేయా, రాహేలు, ఈ రాత్రికి నిన్ను కొనుక్కున్నానంటది అనమాట. షీ బాట్, కొనుక్కోడా, గొడ్డ లేకపోతే కుక్కనా లేకపోతే నక్కనా కొనుక్కుందంట. అంటే మనోడు పరిస్థితి ఏమైపోయింది చెప్పండి, బానిసలాగా అయిపోయింది. అది కొనుక్కోవడం, ఎవరిని కొనుక్కుంటారు? మనుషుల్లో కొనుక్కునేది ఎవరిని? చూసావా, ప్రభు దగ్గర నుంచి దూరం అయిపోతే నీ లోపల ఏముంటుంది, ఒకలాంటి బానిసత్వం వచ్చేస్తాడు పాపములకు. అనవసరమైన వాటి విషయంలో అమ్ముడు పోతా ఉన్నాం కదా. ఇదిగో ఎల్ రోయి, దేవుడు చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు. నువ్వు ద్వేషించబడుతున్నావమ్మా. మనుషులు నిన్ను చులకనగా ఎంచుతున్నారా? నీ బంధువర్గంలో నువ్వు చులకనగా కదా. ఈ రోజుల్లో మనుషులు దేన్ని బట్టి తెలుసా గౌరవం ఇచ్చేది మనకి చెప్పండి? ఎస్, మనీని బట్టి. నేను ఒకసారి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాను, ఎక్కడ సికింద్రాబాద్లో. దాని పేరు లిన్ చిన్నది ఉంది, నాన్ కింగ్. ఎస్, చెప్పాను పర్మనెంట్. చూడు, ఇప్పుడు పోజులు ఇచ్చామనుకో మళ్ళీ మనం చాలా గౌరవిస్తారు. మనం సింపుల్గా ఉన్నాం అనుకో ఏం చేస్తారు, పట్టించుకోరు. ఫోన్ గీని తీసి పైన పెట్టినామన్నమాట. ఏది ఎక్కడ, సార్ ఏం కావాలి సార్ అని వచ్చాడు. అంటే మనుషులు దేని చూస్తారు? మంచి ఫోను, మంచి సెంట్ కూడా కొట్టాలి అప్పుడప్పుడు. కొట్టి అప్పుడు ఏమని కొట్టాలి? కానీ దేవుడు ఐదుగా చూసేది నీ హార్ట్, అది కదమ్మా. ఎస్, చూసారా, మనుషులు నిన్ను ద్వేషిస్తుంటే, మరి మంచిగా నువ్వు ఉంటే, నిన్ను ద్వేషిస్తుంటే దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు. ఎవరు? ఎల్రోయి. చిన్నప్పటి నుంచి కొంతమందిని ద్వేషిస్తారండి ఇంట్లో కదా. తల్లులు పక్షపాతం చూపిస్తారు కొంతమంది, అవునా? ఉన్నారు అట్లాంటి వాళ్ళు లోకంలో పక్షపాతం చూపించే తల్లులు ఉంటారు కదా. అవును. ఒకవేళ ఒక ఆయనకి 2 భార్యలు అనుకోండి. ఒకవేళ పెద్ద భార్య చనిపోతే ఈమె చేసుకుంటాడు కదా. పెద్ద భార్య పిల్లల్ని ఏం చేస్తుంది? ఈమె ఆమె చాలా ప్రేమగా చూసుకుంటుందా? నో, అట్లా చరిత్ర చెప్పడమే లేదు అసలు. చాలా తక్కువ పర్సెంట్ అనమాట, అవునా కదా. ద్వేషిస్తున్నామట, వాళ్ళని ఎట్లా వెళ్ళకూడదమ్మా. నా పిల్లలు ఎక్కడ ఉండాలి? ఫస్ట్లో ఉండాలి, ఇది ఉంటుంది అనమాట. అలాంటి వ్యక్తులు దేవుడు బహుగా దీవిస్తాడని ఎవరు చెప్తున్నాడు? గాడ్ హూ సీస్ కదా. దేవుడు ఎల్రోయి, నువ్వు తొందరపడకు, కంగారు పడకు, ప్రభు నేను చూస్తున్నాడు, డోంట్ వరీ కదండి. అవును, లార్డ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు ఒకరోజు నేను ఏం చేస్తాడు? తప్పక పైకి తీసుకొస్తాడు. ఆయనకు దగ్గరగా ఉండు, ఆయనకు నమ్మకంగా ఉండు, ఆయన పట్ల ఎలాగుండు నమ్మకంగా ఉండు. ఒకరోజు నేను ఏం చేస్తాడు? ఎస్, ప్రభు దీవిస్తాడు. హాగర్ను దేవుడు దీవించాడు, బహుగా దీవించాడట. ఇదిగో అబ్రహాము సంతానం ఎలా దీవిస్తానో నీ సంతానం కూడా అలాగే దీవిస్తాను. ఇప్పటికీ చూసారా, అంటే ఇష్మాయిల్ నుంచి వచ్చిన సంతానమే ఇప్పుడు ఎవరు? ముస్లిం కదా, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు కూడా దీవించాడు. వాళ్ళకి ఏమి ఇచ్చాడు తెలుసా? బ్లాక్ గోల్డ్ ఇచ్చాడు వాళ్ళకి. బ్లాక్ గోల్డ్ అంటే తెలుసా ఏంటి? పెట్రోల్ ఏమంటావు? బ్లాక్ గోల్డ్ తెలుసా మీకు? బ్లాక్ గోల్డ్ అంటే పెట్రోలియం అనే పదార్థం నుంచి ఒక 45 ఆ 46 పదార్థాలు బయటకు వస్తాయి.
దాంట్లో డాంబర్ ఒకటి, డాంబర్ గోళీలు, కాస్మెటిక్స్, లిప్ ఊరికి వేసుకొని తిరుగుతాం. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి కదా, అవునా కదా. నేను చెప్పినా మొన్న ఎవరో మేకప్ అవుతాను సరదాగా, పిల్లలు మాట్లాడుకుంటానంటే ఏం చేయాలి ముందు, ఎందుకు వాళ్ళకేంటి మాట్లాడరు, అది అతుక్కుపోదు కానీ ఒకలాగా స్టిక్కీగా ఉంటుంది కదా. అది కాస్మెటిక్స్. ఇంకేం వస్తాయి చెప్పు, వ్యాజ్లిన్, ఇప్పుడు మనం రాసుకుంటాం కదా వ్యాజ్లిన్, ఇట్లా అన్ని పదాలు. వాళ్ళకి గోల్డ్ ఇచ్చాడు, బ్లాక్ గోల్డ్ అంటున్నాను. వాళ్ళని కూడా దీవించాడు దేవుడు. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి. సూచుతున్న దేవుడు ఎల్రోయి కదా. నువ్వేం భయపడకు. మనుషులు నిన్ను ద్వేషించిన, మనుషులు నిన్ను వేరుగా చూసిన, మనుషులు నిన్ను పక్కన పెట్టేసిన, ప్రభు మాత్రం నీ వెంటే ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు కదా. అందరిని బట్టి ప్రభుని ఆరాధిద్దాం, కనపడదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవమా. 3:5. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవమా. 3:5 చదువు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా 3:5 సారీ 3:25 చదువు పాప. 3:25 సారీ 25 25 ఆ మాట అంటారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. ఆహా, దేవుడు ఏమన్నాడు? పక్షపాతం ఉండదంట. పక్షపాతం అంటే దేవుడు పార్షాలిటీ చూపిస్తాడా? చూపిడా. మనం పాస్టర్ గారు అమ్మాయి అని మంచిగా చూస్తారు ఆ పాపను, కానీ దేవుడు ఏంటి? పాస్టర్ గారు అమ్మాయి కదా తాత కానీ, దేవుడు ఏంటి? ఈక్వల్. ఎప్పుడు పక్షపాతం ఉండదు దేవునిలో. ఏం లేదండి, గాడ్ ఈజ్ నాట్ పార్షియల్ కదా. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు వాళ్ళని ఒకలాగా చూస్తున్నాడు, మమ్మల్ని ఒకలాగా చూస్తున్నాడు. కాదు, చూడడు అట్లా దేవుడు. నువ్వు అనుకుంటున్నావు అట్లా. నాకు సాతానుగాడు నీ మైండ్లో ఏం పెట్టాడు? అలాంటిది. దేవుళ్ళు మన చదువు. అన్యాయం చేసిన చదువుమా. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. అది అంటే అర్థం ఏంటి? మనం చేసిన అన్యాయం కొలది చెప్పు మరలా లభించును అంటే ఏం చేసామో అదే వస్తుంది. చాలా డేంజర్ కదండి. హలో, చాలా డేంజరా కదా? డేంజరా కదా? తాను చేసిన అన్యాయం కొలది మరలా. ఇప్పుడు ఉదాహరణకు తలకాయతుంది ఇక్కడ జాగ్రత్త, అందుకనే వినండి. ఇప్పుడు అనుకో, నేను ఎప్పుడు చూసినా ఈ అమ్మాయిని టీజ్ చేస్తూ ఉంటాను, ఎవరిని? బ్లెస్సీని. ఒకరోజు అనుకుంది అనుకో, ఇంట్లో కాదు అని మన చర్చికి పెద్ద చర్చికి వచ్చినట్టు వచ్చి ఆ మెట్ల మీద నూనె పోసేసింది అనుకో. నేను దిగేటప్పుడు కొబ్బరి నూనె టంగని పడి కాలు ఇరిగింది. మళ్ళీ ఆమె వచ్చి అయ్యో అంకుల్ మళ్ళీ లేపుతాను ట్రై చేసింది అనుకో. ఎవరు చూస్తున్నారు? ఎల్ రోయి, గాడ్ హూ సీస్. నేను చూడబోచ్చు, కాలు పడిపోయింది, ఎవడరా ఈడ నూనె పోసినాడు, అది ఆండి తిట్టినా ఈయన తిట్టినా, ఈ మాత్రం బుద్ధి లేదా, ఎవడరా పోసినాడు, అది ఆమె కూడా తిట్టింది. చేసింది ఎవరు? ఎల్ రోయి. దేవుడు చూస్తున్నాడు. సరే, తాను చేసిన దానికి ఏం రాలే? కాలేజీలో డింగని ఊక్కుండా పోయిందని ఒకరోజు కింద జారి పడింది అనుకో, సేమ్ కాలు ఇరుగుతుంది నీకు కూడా. 108 వచ్చి ఏం చేస్తాడు? తీసుకెళ్ళి మళ్ళీ ఇట్లా కాలు ఇరిగిన వాళ్ళు ఇట్లా ఎత్తి పెడతాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమంటారు దాన్ని? అంటే ఇది జస్ట్ ఆమెను ఎందుకు ఉదాహరణ అంటే, మేము ఏం చేస్తామో అదే. మళ్ళీ నేను పోయి అంకుల్కి వచ్చి ప్రార్థన చేయండి అంటే ఆమెకి ఏం గుర్తుకొస్తుంది చెప్పు? నా ముఖం చూడంగానే పారాషూట్ గుర్తుకొస్తుంది. అది అన్యాయం చేశాడు లేక దేవుడే ఏం చేశాడంట? తాను చేసిన కొలు పక్షపాతం లేదంట దేవుని దగ్గర. వెరీ బిగ్ థ్యాంక్ఫుల్ ప్రభువా. నా ఎడలు ఎప్పుడు, నా బిడ్డల ఎడలు ఎప్పుడు ఏం చేయవు నువ్వు? పక్షపాతం చూపని దేవుడు. గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడు పక్షపాతం చూడు. మన క్రియలను బట్టి, మనం ఎంచుకునే మార్గాలను బట్టి మనకు ప్రతిఫలం. హలో, అంతేనా? అంతే. మన క్రియలను బట్టి, మనం ఎంచుకునే మార్గాలను బట్టి ప్రతిఫలం. అంతేనా? దేవుడు అన్యాయం చేస్తాడు? నో. అది చూడు, పక్షపాతం లేని దేవుడు ఎల్ రోయి, గాడ్. తర్వాత ఇంకోటి చూస్తున్నాడు దేవుడు. మనం చూడండి, మన దేవుడు ఎల్ రోయి అని చెప్పాం కదా. 56వ కీర్తన 8వ వచనం, రెండవ మాటకు చూద్దాం. ఇది
56 కీర్తన 8 వచనం. చదవండి. 56:8. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు. గాడ్ సీజ్ మై వాట్? టీయర్స్. గాడ్ సీజ్ మై టీయర్స్. నా కన్నీళ్లను ఏమన్నాడు? నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నావు. అవి నీ కవిళ్ళలో, కవిల అంటే బుక్, అది రికార్డ్ చేస్తాడంట. రికార్డ్ అంటే రైటింగ్, రికార్డ్ కదా. నీ కవిళ్ళలో కనబడును కదా. ఏమండి? నీ టీయర్స్ ఈజ్ నాట్ వేస్టెడ్. గుర్తుపట్టుకో, యువర్ టీయర్స్ ఆర్ నాట్ వేస్టెడ్. యువర్ టీయర్స్ ఆర్ రికార్డెడ్. అవి రికార్డ్ చేయబడ్డాయి, రాయబడినవి. కవిల అంటే బుక్, కింద రాస్తారు. పుస్తకం ఉందా? ఫుట్ నోట్ ఉందా? పుస్తకం. 56:8. నా సంచారములను నువ్వు లెక్కించున్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. కింద చదువు, ఫుట్ నోట్. అవి నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం, బుక్. చూడు, 2. ఒకటేమో టీయర్స్ ఆర్ నాట్ వేస్టెడ్. రెండోది ఏంటి? దే ఆర్ రిటర్న్. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ కన్నీటిని తుడిచేస్తాడు. అయితే వేరే వాళ్ళ మీద కన్నీరు గార్చినావు అనుకో, దానికి నీకు దెబ్బలు ఉంటాయి. కొంతమంది ఊరినే ఏడుస్తుంటారు. ఎవరి మీద? వేరే వాళ్ళ మీద ఏడిసిన కన్నీళ్ళు దేవుడు రికార్డు చేయడు. హలో, వేరే వాళ్ళ మీద ఏడుస్తుంటారు కొంతమంది కదా, ఏడుస్తారా? దాన్ని ఏమంటారు? అసూయ. ఆ కన్నీరు సంగతి చెప్పట్లేదు దేవుడు. నీకు నిజంగా దుఃఖం కలిగి, లేక ఇతరులని దుఃఖపరిచినప్పుడు, లేక ఇతర కారణాలు బట్టి దుఃఖం పడినప్పుడు ఆ కన్నీటిని దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. కవిలలో రాస్తున్నాడు, రికార్డు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు? గాడ్ ఎల్రోయి, చూచువాడు. ఆయన చూచువాడు కదా. ఎస్. నీ కన్నీటిని ఎప్పుడు వస్తుంది చెప్పండి? కన్నీళ్ళు బాధలు. కొంతమంది ఊరికినే కన్నీళ్ళు వస్తాయి, అవి దేవుడు చూడలే. కొంతమంది భర్తల్ని దారిలో తెచ్చుకోవాలని ఊరినే కన్నీళ్ళు వదులుతుంటారు, అవి డూప్లికేట్ కన్నీళ్ళు అన్నాడు. కొంతమంది ముసలి కన్నీరు గారుస్తాడు, పాపం దుఃఖం. అది ఇప్పుడు అనుకో నన్ను పడేసింది అనుకో, అని ఆమె కూడా ఏడుస్తుంది అనుకో, దాన్ని ఏం కన్నీరు అంటారు? ముసలి కన్నీరు అంటే ప్రిటెండింగ్ టీయర్స్. నో అది దేవుడు చూడ. నిజంగా నీ హృదయంలో దుఃఖం, ఆయా కారణాలు బట్టి దుఃఖం వచ్చినప్పుడు దేవుడు దాన్ని చూస్తున్నాడు. ఒక రోజు దానికి ఏం చేస్తాడమ్మా? ఇస్తాడా? ఎస్. కన్నీరు పెట్టుకున్నావా? దేవుడు చూస్తున్నాడు కదా. దానికి తగిన ఫలం మనం ప్రభు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరు? గాడ్ హూ సీస్. 2 రాజులు 20 5 చదవండి. 2 రాజులు, దేవుని వాక్యం చూద్దామా? 2 రాజులు, 2 Kings chapter 20 5th verse చదుదాం. ఆ 2 రాజులు 20 5 చదువు. 2 రాజులు పేజ్ నెంబర్ చెప్పు. 327. 2 రాజులు 20 5 చదువు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, చదవండి. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, ద లార్డ్ ఎల్రోయి కదా. నీ ప్రార్థన నేను చూడు. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీ కన్నీరు నేను చేస్తున్నా, చూస్తున్నా. నీ కన్నీరు చూస్తున్నా కదా. చాలామంది పిల్లలండి వాళ్ళ అమ్మ నాన్న కన్నీరు తెప్పిస్తారు కదా. అవును. ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు చూడండి. టీనేజ్ అంటే ఒక ఏజ్ కదా, స్టేజ్. ఆ ఏజ్లో వాళ్ళు చేసే పనులను బట్టి అమ్మా నాన్నకి ఏమొస్తుంది? కన్నీరు. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరికి మింగలేరు, కక్కలేరు. మొన్న ఒక దీనికి వెళ్ళాం, ఏంటది, యాన్యువల్ డే ఫంక్షన్, మా ఖుషి యాన్యువల్ డే ఫంక్షన్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీనేజ్ అమ్మాయిల అబ్బాయిలు చూస్తే వాళ్ళకం చూస్తే ఎంత దిగజారిపోయినారో అమ్మాయిల అబ్బాయిలు అర్థమవుతుంది అన్నమాట. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చూసే చూపులు, వాళ్ళు చూసే సంగతులు కదా. 6-7 తరగతులు అమ్మాయిల అబ్బాయిలు ఎట్లున్నారు? చాలా వాళ్ళ వయసుకు మించిన ఆలోచన వచ్చేస్తుంది. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి?
ఉన్నదానికన్నా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? ఎక్కువ కదా. మీ టైంలో అక్కడ ఫీల్ అయినారా? 6వ తరగతి అమ్మాయి ఎట్లుండేది? 6 లాగానే ఉండేది అంతేనా? 7 లాగా 8 లాగా ఉండేది. ఇప్పుడు చూడు 6వ తరగతి. నాకు తెలుసు, నువ్వు చెప్పవసరం లేదు. ఎట్లా తెలుసు అంటే తెలుసు. ఎట్లా తెలుసు మరి? దోస్తులు, దొంగ దోస్తులు ఉంటారు కదా, సాతాను యొక్క ఏజెంట్స్ ఉంటారు. మన పిల్లలు ఎంత ఇన్నోసెంట్ ఉన్నా వాళ్ళు ఏం చేస్తుంటారు? మీరు చూడండి, కావాలంటే మీ పిల్లలు ఇప్పుడు 5th 6th అంతే 5th 6th చూడండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎట్లా వచ్చినాయి అవి? ఎట్లా వచ్చినాయి? ఫ్రెండ్స్. మనం ఆశ్చర్యపోతాం అరే కదా. చూడు ఏమండి, మన కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. ఏం చేయలేవు కదా. అవును. అండ్ పిల్లలు కూడా ఉన్నట్టుండి ఎంత ఫాస్ట్గా ఎదుగుతున్నారు తెలుసా. మనం స్కూల్లో చూసాం, ఒక్కొక్క అమ్మాయి WWFలో సభ్యుల్లాగా ఉందన్నమాట. దాన్ని పెట్టుకొని కొడితే అది ఒకటే గుద్దిందంటే మనం ఏంటి, నిమ్స్లోనే ఎక్కడో జాయిన్ అయిపోవాలి. అట్లా ఉన్నారు అమ్మాయిలు కూడా, బాగా ఎదుగు కదా. వాళ్ళు తినేంటో ఏమో కానీ చిప్స్ అవి తింటుంటారు కదా. ఒక్కొక్కరు ఎట్లున్నారు, WWFలో ఉన్నాడు వీరుడు, దుండగుడా ఎవడాడు, ఆ టైప్లో ఉన్నారు ఎవరు నాయన కదా. అట్లా ఉన్నారు బాగా. ఎట్లా బాగా హెఫ్టీ, మఫ్టీలు కూడా అంత హెఫ్టీగా ఉన్నారు అన్నమాట. ఇంకా వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే, కొన్నిసార్లు కన్నీరు ఎవ్వరికి చెప్పుకోలేము, లోపల ఏం చేస్తామండి, బాధ. అవును. వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్నలను వదిలేసి పారిపోయే ఎవరున్నారు? పిల్లలు. వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా కదా. ఆ కన్నీటిని ఎవరు చూస్తున్నారంట? ద లార్డ్ హూ సీస్. ఎల్రోయి. నువ్వు కన్నీరు కార్చావు ఇసుకియా, నేనేం చేస్తున్నా దాన్ని చూస్తున్నా, నీ ఆయుష్ను పొడిగిస్తాను దేవుడు కదా. ఆయన కన్నీరే కాదండి, మన కన్నీరు కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఒకరోజు ఆ కన్నీటికి దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు కదా. చూన్నట్టు ఉండే దేవుడు కాదు మన దేవుడు. 25వ అధ్యాయం తీయండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 25:8 చదవమ్మా. మరి ఎన్నడూను ఉండకుండా బాష్ప బిందువులను తుడిచివేయు. చూసావా, దేవుని భూమి మీద నుండి. సో దేవుడు మన కన్నీటి ఏం చేస్తాడంట? తుడిచివేయు. డోంట్ వరీ. దేవుడి మీద నీ భారం పెట్టు. గివ్ ఇట్ టు ద లార్డ్. స్టాండ్. ఆయనతో నడుస్తూ ఉండు. ఆయా పరిస్థితుల్లో దేవుడు రైట్ టైంలో ఏం చేస్తాడమ్మా? కరెక్ట్గా దేవుడు చేస్తాడు కదా. ఎస్, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. డోంట్ వరీ. ఆయన ఎవరు? ఆయన పేరు ఏమన్నాను నేను? ఎల్రోయి. గాడ్ హూ సీస్. చూచుచున్న దేవుడు. మన దేవుని అంతగా ఆరాధించబద్దులో ఉంటున్నాం, అవునా కదా. ఎలా ఆరాధించకుండా ఉండగలం? 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 7:13. లూక్ చాప్టర్ 7 13th verse చదువు. లూక్ చాప్టర్ 7:13 చదువు. 7:13 కదమ్మా. లూకా సువార్త 7. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి కొంచెం పైన చదవమ్మా, 7:12. ఆయన ఊరి గవిని యొద్దకు రాగా అతని తల్లికి ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆమెతో కూడా ఉంది. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవాడు పిలిచింది. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచింది. ఎట్లా ఇన్సిడెంట్ చెప్పండి నాకు.
ఎట్లుంటుంది? అందరూ భయక్రాంతులు అయ్యారంట. ఏంటి భయపడిపోయారు అందరూ. చనిపోయాడు తిరిగి అక్కడ వదిలేసి పారిపోయి ఉంటారు అనుకుంటా కదా, భయపడిపోయి ఉంటారు అన్నమాట. సో మచ్ ఆఫ్ ఫియర్ కదా. కానీ ప్రభు ఎందుకు చేశాడు ఆ కార్యం? ఆ బీద విధవరాలి యొక్క కన్నీటిని చూశాడు. కన్నీటిని చూసి కనికరపడ్డాడంట. ఈమె విధవరాలు, చూసేవాళ్ళు లేరు, వీడు చనిపోతే ఇంకేంటి ఆమె కదా. ఎస్, అందుకని ఆ పాడెని ముట్టి ఆ శవాన్ని ఏం చేశాడంట? జీవం కలిగి. చూసావా? ఎవరండి మన దేవుడు? ఎవరమ్మా? చూచుచున్నవాడు, ఎల్రోయి కదా. నీ కన్నిటిని నా కన్నిటిని చూస్తున్నాడు దేవుడు. ఒక రోజు దానికి ఏం చేస్తాడు? పరిష్కారం చేస్తాడు. నీ చిత్తానుసారంగా కాదు, తన చిత్తం ఏదో అదే చేస్తాడు కదా. అవును కదా, అవును. ఎక్సోడస్ తీయండి ఒకసారి. ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 3, ఆ నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. 3:7 చదువుతావా? చూడు, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను చాలు. ఏం చూశాడంట? వారి బాధను, పెయిన్. ఇంగ్లీష్ చూడు ఒకసారి. 3:7 ఎక్సోడస్ చాప్టర్ 3:7 ఇంగ్లీష్ చూడు. ఇంగ్లీష్ ఉందా? ఉంటే చదవండి. చదవమ్మా. ఉందా? బైబిల్ లేదా? 3:7. అండ్ లార్డ్ And the Lord said, I I have surely seen the affliction of my people, affliction of my people, which are in Egypt, ఆ, and have heard their cry ఆ, by reason of their taskmaster, ఆ. for I know their sorrows. వాళ్ళ దుఃఖాలు నాకు తెలుసు అన్నాడు. సారో అంటే ఏంటి? దుఃఖం, బాధ, నొప్పి. ఒక రచయిత రాశాడు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు. అది వాళ్ళది. కానీ మన దేవుడు ఎక్కడున్నాడు? నీ పక్కన. అందుకని ఆయన పేరు ఏంటి చెప్పు? ఇమాన్యుయల్ అంటే అర్థం ఏంటి? గాడ్ విత్ us అంటే అర్థం నాతోనే ఉన్నాడు. ఎక్కడో దూరాన కూర్చొని ఇక్కడ మన తలరాతలు రాస్తలే. మరి మన తలరాత మనమే రాసుకుంటాం. కరెక్టా కదా? హలో, అంతేనా? కొంతమందికి అనుమానం ఉంది, నేను ఎప్పుడు రాసుకున్నాను నా తలరాత అంటే. మన జీవితం మనమే ఏం చేసుకుంటాం? ఆశీర్వాదకరంగా చేసుకుంటాం అంతే. అది ఎవరి చేతిలో ఉంది? అంతే, మన చేతిలో ఉంది, దేవుడి చేతిలో ఉంది. ఇప్పుడు మన పప్పి ఉంది, నేను ఎగ్జామ్ పాస్ కాకూడదు అన్నాను. దేవుడు ఏమన్నా దాని ప్రమేయం ఉందా? పాస్ కాలేదంటే ఏం చేయొచ్చు ఆమె? ఏం చేస్తుంది ఆమె చెప్పు? చదువుతుంది, కానీ చదివేది ఎక్కకుండా చేసుకుంటుంది. మన ఇష్టం అది. పుస్తకం అయితే ముందు ఉంటుంది, ఆ మధ్యలో ఏముంటుంది? ఫోన్ ఉంటుంది. ఫోన్లో ఏముంటుంది? యూట్యూబ్ ఉంటుందా? అది లేదు, వేరే ట్యూబ్ ఉంటుంది. ఇప్పుడు డిసైడ్ చేసుకుంది ఎవరు చెప్పు? ఆమె. నేను పాస్ కాకూడదా అనుకుందా? ఇక ఏంటి, ఎప్పుడు పాస్ చేయలేడు ఆమె. అంటే మన చేతిలోనే మన జీవితం ఉంది. అంతే, ఒప్పుకుంటారా? అంతే. నువ్వు దాన్ని మంచిగా చేసుకోవచ్చు, చెడ్డ చేసుకో, నీ ఇష్టం, నీ చేతిలో ఉన్నాడు. అంతేగాని చూసారా, మన తలరాత ఏం లేదు. దేవుడు మన మాటలు ఏంటి, మన పెయిన్ ఏంటో, మన హర్ట్ ఏంటో దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు దానికి ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి రా ప్రభువా, ఎస్ నువ్వు చూచుచున్న దేవుడు కదా, నా లైఫ్ సెటిల్ చేయి, నా జీవితం సెటిల్ చేయండి. దేవుడు చూసేవాడు అంటున్నాడు కదా. దేవుడు మన నుండి కోరేది అదే, హంబుల్నెస్ కోరుతున్నాడు. టెంపర్ కాదు. ఏంటి హంబుల్నెస్ అంటే? చెప్పండి, తగ్గింపు. అనా కదా. మన పిల్లలు మనల్ని వచ్చి, మమ్మీ నాకు ఎగ్ కర్రీ నేర్పించంటే నీకు ఎంత సంతోషంగా ఉంటుంది? అవునా కదా. నాకు వచ్చి అన్నీ వచ్చి ఏముంది, అన్ని గుడ్డు పగల కొట్టాలి, అన్నీ వేయాలి అన్నాం అనుకో, చైనీస్ చూద్దాం అనుకో, అన్నీ ఇక్కడ కాలుతుంది. మమ్మీ కాలింది మమ్మీ, అంతే. దేవుడిని అడుగు, ప్రభా నాకు ఇది నాకు ఇవ్వు ప్రభా, నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభా. దేవుడికి ఏంటి అది? ఇష్టం. ఇవాళ క్యారల్స్కి వెళ్తాం కదా. ఈయన కారు ఉంది, ఎవరు మన ఏంటి జెర్మియాన్ ఎవరో వచ్చి వాణి వచ్చి నేను నడిపిస్తాను, మీరు అందరూ వెనకాల ఎక్కండి అన్నాను. మనం ఏమంటాం?
ఓకే ఓకే వద్దమ్మా మేమేం చేస్తాం, నడుచుకుంటూ వస్తాం, నువ్వు వద్దు. ముందు ఆయన ఏమంటాడు, వద్దొద్దు అక్క పెట్రోల్ అయిపోయేటట్టుందాక అంటాడు. ఎందుకు చెప్పు, ఆమె మీద మనకేంటి నమ్మకం లేదు. ఎప్పుడన్నా తోలు ఉంటే అనుభవం ఉంటే మంచిగా ఉంటుండే. ఆమె బండే స్నేక్ లాగా తోలుతుంది ఇట్లా, మామూలు బండి. ఇప్పుడు మనం అనుకుంటాం రే బాప్రే ఈ కారు ఇస్తే ఈ మధ్యరాత్రి ఎవడు గోడ కన్నా గుద్దింది అనుకో, ఇక మనకు ఆ రోజు ఏంటి భజననే అక్కడ. అవునా కదా? ఏమంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, మనం మనుషులు అంతగానో మన చేతిలో ఉంది అవన్నీ. నేను అది వాళ్ళు కాదు, మన చేతిలో మన చేతిలారా కొన్ని జీవితాలు వృధా చేసుకుంటున్నాం, చదివే టైంలో చదవకుండా. అండ్ వాళ్ళు అభివృద్ధి రాకము అంటే సెటిల్ కాకముందు కొన్ని థింగ్స్ సెటిల్ అయిపోయి మ్యారేజెస్ చేసేసుకొని. అవునా కదా? చాలా బ్యాడ్. అప్పుడే తిప్పలో పడతా ఉంటాడు. గాడ్ గో టు హిమ్, ఆయన ఎల్రోయి గాడ్ హూ సీస్ మీ. ఇంకో మాట చూద్దాం, ఇంకో సంగతి చూద్దాం. చూడండి, దేవుడు అంటే మనల్ని దూరం నుంచి కూడా తెలుస్తంట మనల్ని. ఆమె దగ్గర రానవసరం లేదు, ఆయన దూరం నుంచి చూసే దేవుడు. దూరం నుంచి నువ్వు కనిపిస్తున్నావు ఆయనకి క్లియర్ కట్గా. 138 కీర్తన 6వ వచనం, 138 138 6 చదవమ్మా. యెహోవా మహోన్నతుడు అయినను ఆయన దీనులను లక్ష్య పెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూసారా, ఆయన యెహోవా మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు అయినను ఎవరు లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెట్టు. దీనులు అంటే హంబుల్గా ఉన్నవాళ్ళ, హంబుల్గా మాటలు చెప్పేవాళ్ళ, హంబులు ఉన్నవాళ్ళు కదా. హంబుల్గా ఉన్న లక్ష్య పెడతాడు. ఆ తర్వాత ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరిగిన కదా. గర్విష్ఠులు అంటే దేవునికి చాలా ఇష్టమా లేదా? ఇష్టమా కాదా? లేదు కదా. మనలో ఏమాత్రం గర్వించదగ్గవి ఉన్నాయా? హలో, గర్వించదగ్గ ఏమైనా ఉన్నాయా? మనకన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? లేరా? ఉన్నారు. అందగాళ్ళు ఇక వద్దు, అవన్నీ ఎత్తకూడదు. మనం ఒక్కోసారి మనమే జన్నుమని లేచి చూసుకుంటే అద్దంలో ఇది ఎవడో వేరేవాడు అనుకుంటాం. అంత అందం మనది కారిపోతుంటుంది. ఇక అందం సంగతి వదిలేద్దాం మనం కదా. దేవుడి కృప ఏదో, ఇక మనం అనుకుంటాం మనం చాలా అందగామని. అది ఎవరు అప్రూవ్ చేయాలి? వేరే వాళ్ళు చేయాలి. సరే, అందం వదిలేద్దాం. ఏమైనా గర్వించదగ్గ పైసలు ఉన్నాయా? ఎందుకో చెప్పుకుంటే పొట్ట చించుకుంటే ఎక్కడ పడుతుందమ్మా? కాలం మీద. ఎందుకు ఇక మన సిగ్గు. అవునా కదా? అవునా? సరే, ఇంకేమున్నాయి? మంచి వంటలు వస్తాయి మనకి. వారంలో 3-4 ప్యాకెట్లన్నా మార్చి పడేస్తాం. ఇది పాలు, అన్నం మాడిపోతుంది అంటే అంత ఏంది మనం కదా. అవునా కదా? అవును. సరే, చదువుల్లో ఏమైనా ఉందా? సరేలే, అది కూడా ఎక్కువ చెప్పుకోవద్దు మనం. మనదంతా వానాకాలం చదువులు అంటారు దాన్ని. వానాకాలం చదువు అంటే తెలుసా? ఎవరికైనా తెలుసా? పల్లెటూరులో పోతారు, వాన వస్తే బంద్. ఏది? స్కూల్. టీచర్ రారు, పిల్లలు రారు. మళ్ళీ వర్షాలు ఒక 2-3 రోజులు వెలిస్తే కదా, అప్పుడేంటి మళ్ళీ పోతారు. మళ్ళీ వర్షం వస్తుంది, అప్పుడేంటి మళ్ళీ బంద్. బురద ఉంటుంది, తర్వాత నీళ్ళు. అందుకని ఆ చదువు ఏంటి? దాన్ని ఏం చదువు అన్నారు? వానాకాలం చదువు అనమాట. అంటే సరిగ్గా వస్తుందా చెప్పు ఒకసారి? రాదు. ఏమీ లేవు నీ దగ్గర, నా దగ్గర గర్విస్తాను. సరే, ఏమైనా ఆత్మీయులమా? చక్కగా ప్రార్థనే రాదు. బువ్వ దగ్గర ఉన్న ప్రార్థన చేయమంటే ప్రభువా సుశీలక్కని కాలు మంచిగా చేయి ప్రభువా. సుశీలక్క కాలుకి బువ్వకి సంబంధం ఏంది కదా? సమయం అసలు మన చక్కగా. సరే, ఇంట్లోనే ప్రార్థన చేస్తావా? ఏదో పావురంలా గుడు 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 ఎవ్వరికి వినపడదు నువ్వు చేసే ప్రార్థన. ఎందుకో చెప్పు. ఎందుకు ఆడియో ఎందుకు తగ్గిస్తావు? రాదు కాబట్టి. అదే. సరే, భక్తి ఏమైనా ఉందా? మీ ఆయన్ని అడగాల, మీ ఆవిడని అడగాల. మీ ఆయన ఎంత భక్తి కదా? ఆయన
బట్ నేను ఎప్పుడు చెప్తున్నాను అన్న అంకుల్, ప్రార్థన చేసుకో అని చెప్తా, అప్పుడు చేస్తాడు. అంటే ఎంత భక్తిపడు చూడు. అంటే వాడంతటికి వాడు ఏం రాదు, ప్రార్థన రాదు. సో అతిశయించాల్సిన మందేలా లేదు కదా. ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు కదండి. ప్రభు దగ్గర ఎవడైతే హంబుల్గా ఉంటాడో వాడిని ప్రభు ఏం చేస్తాడంట, తగిన కాలంలో కృప చూపించేవాడు కదా. 139:2 చదవమా. 139:2 నిన్ను నేను కూర్చుండుట లేచక నీకు తెలియను. ఉమ్, నాకు తలంపు పుట్టక మునుపే ఆ, నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. అబ్బా, మా మనస్సు నాకు తలంపు పుట్టక మునిపే నా మనస్సు గ్రహించున్నావు. నా నడకను నా నడకను నా పడకను నా పడకను నీవు పరిశీలన చేసి నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా నా చర్యలన్నిటినీ. నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. సో మన దేవుడు ఎల్రోయి, గాడ్ హూ సీస్. మనం జాగ్రత్తగా ఉండకపోయినా చూచుచున్న దేవుడు. ఆయనకు అనుకూలంగా నడిచే వారి పట్ల ఆయన కృప చూపించేవాడై ఉన్నాడు కదా. అందుకని మన జీవితాలు ఏం చేద్దామండి, సరి చేసుకున్నావా. ఎస్, అటు ఇటుగా ఉంటే దాని నుంచి ఏం చేయాలి, కొంతమంది అటొక జంప్ ఇటొక జంప్ కొడతారు. ఆ జంపర్స్ని కూడా దేవుడు తెలుసు కదా. జంపర్లు అంటే తెలుసు ఆయన, అటొక జంపు. తొక్కిడి బిల్ల ఆడారా మీరు ఎప్పుడన్నా? గళ్ళలో ఏం చేస్తారు, ఇటొక జంపు అటొక జంపు. అట్లా దేవుని భక్తిలో నడవదు, ఆటలో నడుస్తుంది కదా. అటొక జంప్ ఇటు జంపు, అటు దేవుడు ఇటు లోకం. జంపులు కొట్టామంటే ఇదిగో కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నావు. ఇంకా నువ్వు నీ జీవితం బ్రతుకు మార్చుకోవా. 30th 31st బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. ఇప్పటికైనా బ్రతుకు మార్చుకొని ఏం చేయాలి, నువ్వు దేవుని మాటకు లోబడు, బ్యాప్టిజం తీసేసుకో. ఎందుకు, మన ప్రాణం పోకడన్నా దేవుని రాకడన్నా అయిపోవచ్చు. హలో, ప్రాణం పోకడన్నా యేసయ్య రాకడన్నా అని నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఎస్, ఈరోజు మనకు దేవుడు అదే చెప్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. అంటే మీకు ఇంకోటి సంగతి చెప్తాను. ప్రభు కంటే మన ఆంతర్యం తెలుసంట. ఆంతర్యం అంటే తెలుసా ఏంటో, ఎవరైనా చెప్తారా? ఆంతర్యం అంటే మనసు. మన మనసు ఎవరికైనా చెప్తావా చెప్తావా చెప్పవా? మీ ఆయనకు కూడా చెప్పవా? కొద్దిగా చెప్తావు, అది కూడా ఒట్టి 25% చెప్తావు, 75% మింగేస్తావు. దీనికి మొత్తం చెబితే నా మీద ఏం చెప్తాడు, నన్నే మొట్టికాయ నన్నే మొడతాడు. డార్లింగ్ ఇది 25%, 75% ఎవరికి చెప్పు. కానీ 100% దేవుని తెలుసు అంట నీ విషయం. కొంతమంది అది కూడా చెప్పాలి తెలుసా, ఆంతర్యంలో కదా. ఆంతర్యం మన మనసు ఎవరికి చెప్తావా? చెప్పం. మీ ఆయనకు కూడా చెప్పం, క్లోజ్ కదా. ఆయన కూడా దేవునికి చెప్తావు, దేవునికి చెప్పడం అసలు. ఆయన నీ సంగతి ఏంటి చూడు. యోహాను సువార్త 2వ అధ్యాయమా, చూడు 2వ అధ్యాయం అన్నాడు ఆయన, మనుషుని ఆంతర్యమును తెలిసినవాడు. యోహాను సువార్త చూడు. రెండు ఎంతమ్మా? 2:24. ఎస్, చదువు. అయితే అందరినీ ఎరిగినవాడు, చదవండి. గనుక ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఇంగ్లీష్ చదువు. 2:24. చదవమ్మా, ఉందా? ఇంగ్లీష్ చదవండి అన్నా. John 2:24. But Jesus did not commit himself unto them, because he knew all men, and needed not that any should testify of man, for he knew what was in man. What was In man. in man? In man అంటే కదా. నీ ఆలోచనలో ఏం నడుస్తుందో తెలుసు కదా. నీ ఆలోచనలో ఏం నడుస్తున్నాయో దేవునికి తెలుసు అన్న. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ఎందుకంటే ఆయన ఎవరు? గాడ్ ఎల్రోయి, గాడ్ హూ సీస్. ఏమండి, నేను ఒకటి సంగతి చెప్పేసి ఈరోజు ముగించేస్తా. దేవుడు అంట మన హృదయం, హార్ట్. నేను చెప్పాను తెలుగులో, గుండె వేరు హార్ట్ వేరు, అంతేనా? గుండె వేరు హృదయం వేరు. ఎస్,
ఆ గుండె వేరు, హృదయం వేరు. ఇంగ్లీష్లో అయితే ఒకటే వాడతారు, హార్ట్, రెండింటికి హార్ట్. గుండె అంటే ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్. అది అదే ఏం చేస్తుంది? అది బ్లడ్ పంప్ చేస్తుంది. 72 సార్లు ఆరోగ్యవంతుని కొట్టుకుంటుంది కదా. ఏదైనా తప్పు చేస్తే భార్య ముందు తప్పు చేసామనుకో, అది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 164 సార్లు కొట్టుకుంటుంది. డబుల్ కదా, దొరికిపోతాను. డపడపడపడపడ కొట్టుకుంటుంది. భయం కదా, భయం ఎక్కువ వస్తే గుండె ఏమవుతుంది? గట్టిగా కాదు, బీట్ ఎక్కువ అవుతుంది. బీట్ ఎక్కువ అవుతుంది కదా, బీటే కదా, దాన్నే బ్లడ్ ప్రెషర్ అని. అది ఎక్కువ అయిపోతుంది అంటే అది కాన్స్టెంట్గా ఉంటే. అయితే మన దేవుడు చూసేది ఏంటంటే హార్ట్నా, హృదయాన్న? హృదయాన్ని. అంటే ఆత్మకు, మనిషిలో ఆత్మనే ఉంది, దానికి కూడా ఒకలాంటి గుండె ఉంది. దాన్నే మనస్సు లేక హృదయం అంటాం. దానిని దేవుడు చూస్తున్నాడు. దేన్ని? గుండెని కాదు, గుండెని ఆల్రెడీ చూస్తాడు, కానీ నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో అనేక ఆలోచన, తలంపులు. గాడ్ సీజ్ యువర్ హార్ట్. మనుషులు ఏం చూస్తారు? పై రూపం. ఇవాళ అంతా డ్రామాస్ ఉన్నాయి, పిల్లలు అన్నీ పూస్తారు. మనం పై రూపం చూస్తాం, లోపల చూస్తాం. ఒకడు ఏడా లుంగి ఊడిపోద్ది అనుకోండి, అందరూ అవును. దేవుడు చూసే అవి కాదు, అరేంటి ఆ పిల్లల్లో పాపలో ఉన్న హార్ట్ చూస్తాడు. నీళ్ళున్నాళ్ళు కూడా అంతే. ఫిజికల్గా మనుషులు చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడంట? మన హార్ట్ ఏం నడుస్తుంది, ఎలాగుంది కదా. బైబిల్లో అయితే 2 పదాలు వాడాడు. గాడ్ మెజర్స్ మై హార్ట్ అంట. మెజర్ అంటే దేవుడు అంటే హృదయాన్ని కొలుస్తాడు. తర్వాత గాడ్ వెయిట్స్ మై హార్ట్. వెయిట్స్ అంటే తూస్తాడు. 2 పదాలు అంటే గాడ్ మెజర్స్, గాడ్ వెయిట్స్, బరువు. ఈ 2 ఏంటంటే వెయిట్ బరువు ఏంటి? బరువు ఏంటి? ఎంత ఉంది అని చూస్తుంటాడా? ఎవరైనా చూశాడా చెప్పండి అట్లా? బైబిల్లో ఎవరైనా చూశాడా? ఒక చిన్న హింట్ ఇస్తా. నేను నిన్ను చూసినప్పుడు తక్కువగా కనపడ్డా ఉన్నాడు. మెతుషాల, సారీ, ఎవరు? మెతుషాల కాదు, సారీ, ఆయన పేరు ఏదో ఉన్నారు. బెల్షాజారా, అంతేనా? బెల్షాజర్ ఏం చేస్తాడు తెలుసా? గుర్తుందా మీకు ఏమన్నా? దానియేలు టైంలో బెల్షాజర్ ఏం చేస్తాడు చెప్పండి? ఒక మంచి పెద్ద పార్టీ ఇస్తాడు. మందిరంలో ఉన్న ఉపకరణాలు ఉంటాయి, గోల్డ్, సిల్వర్. ఆ గోల్డ్ సిల్వర్ ఉపకరణాలను తీసుకొని దాంట్లో ఏం చేస్తాడు చెప్పు? ఆ గోల్డ్ సిల్వర్ ఉపకరణాలు తీసుకొని ఏం చేస్తాడు? మందు దాంట్లో వేసుకొని తాగుతాడు. ఎవరో బెల్షాజర్, నెబుకద్నెజర్ యొక్క కొడుకు. అప్పుడు దేవుడు అంటాడు, అరే నాయన, నిన్ను చూశాను అంటే ఏం చూశాడు? ఆయన హార్ట్ చూస్తే నువ్వు తక్కువగా కనపడ్డావు, నువ్వు పనులన్నీ బాగలేవు నీవి, కాబట్టి ఈ రాత్రి నీ అకౌంట్ అంతా క్లోజ్ చేసి నీకు ఇచ్చేస్తున్నా, వెళ్ళిపో అన్నాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా, 22వ వచనం చూడండి. 5:2 దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెల్షాజరు ద్రాక్షారసం త్రాగుచుండగా తానును ఆలయంలో నుండి చూసారా? అందుకు వారు దేవుని నివాసముకు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగి. దేంట్లో తాగారు? దేవుని మందిరంలో ఉపకరణంలో ఏం తాగారంట? మందు తాగారంట కదా. అదేంటి చెప్పు? చేయొచ్చా? అట్లా చేయొచ్చా? చేయకూడదు, దేవునికి ఇష్టం ఉండదు. అందుకనే బెల్తషాజర్ అంటాడు, బాబు చదువు కంటిన్యూ.
వారు బంగారు వెండి ఆ, ఇత్తడి ఇనుము ఆ, కర్ర రాయి ఆ. వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ఆ, ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ, ఆ గడియలోనే ఆ. మానవ మానవ హస్తం ఒకటి వేలు కనబడి ఆ, దీపము దగ్గర ఆ, రాజు యొక్క నగరు గోడ పూత మీద ఆ, ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్లుండెను. ఆ, రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా ఉమ్, అతని ముఖము వికారమాయెను. ఉమ్, అతడు మనస్సునందున కలవరపడగా ఆ, అతని నడుము కీళ్లు కదిలి ఆ, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు ఆ. కొట్టుకొనుచుండెను. ఆ. రాజు గారడి విద్య గల వారిని కల్దీయులను మీకు తెలుసా ఏం రాస్తుంది అక్కడ? మినే టికెల్ అంటే అర్థం ఏంటి? ఎవరికి అర్థం కదా ఆ భాష కదా. గారడి విద్య, మ్యాజిక్ వాళ్ళని పిలుస్తారు. చివరికి అర్థం ఉంది. ఎవరికి అర్థం ఉంది? దానియేలు. ఎందుకు ఆయనకు అర్థం ఉంది? దేవుని భాష దేవుని పిల్లలకి అర్థం అవుతుందండి. మిగతా చిల్లర గాడికి అర్థం కాదు. హలో కదా. అలాగే దేవుని వాక్యం కూడా ఎవరికి అర్థం అవుతుంది? కరెక్ట్గా దేవునితో సంబంధం ఉన్న వాళ్ళకి అర్థం ఉంది. లేకపోతే ఏంటి నాన్ సెన్స్ కదా. మినే టికెల్ ఎవరు దాన్ని విప్పిన డీకోడ్ చేసింది ఎవరు? డానియేల్ చెప్పాడు కదా. ఇదిగో నువ్వు లెక్క చూడగా ఒక లైన్ చదువు. ఎక్కడ ఉందంటే అది 4 లాస్ట్ చదువు. చదువు 5:27 25 చదువు. ఆ, ఆ, ఆ. దేవుడు ఏం చేశాడు? నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడు. ఆయనని తాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. సో చాలమ్మా. దేవుడు అంట మన హృదయాన్ని, మన జీవితాన్ని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. దేనిని బట్టి? వాక్యాన్ని బట్టి. వాక్యం బట్టి చూస్తే మనం తక్కువగా కనబడితే ఈడు ఉండి భూమి మీద ఏమంటాడు దేవుడు? వేస్ట్రా, చేసే పనులు కూడా ఎట్లున్నాయి? ఇట్లున్నాయి. సో బెటర్ ఏంటి? వెళ్ళిపోదాం పద అంటాడు. మినే టికెల్ ఫార్సీన్ అని ఒక రాత రాసినాడట. ఎవరిని ఉద్దేశించి? బెల్తషాజర్. తాగి తదనాలు ఆడుతున్నావు, అది కూడా కప్పులు గిప్పులు ఏ వాడుతున్నావు? దేవుని మందిరానికి సంబంధించినవి. దాంట్లో మందు పోసుకొని దాన్ని ఏం చేస్తావు? అపవిత్రం చేస్తున్నావు. అందుకని నీ లెక్క ముగించేస్తున్నా అన్నాడు. గాడ్ వెయిట్స్ ఆర్ దాన్ని చూస్తాడంట. నువ్వు సరిపోతే దేవుని వాక్యానికి సరిపోతావా? కరెక్ట్గా ఉంటావా? ఓకే. కానీ తక్కువగా కనిపించావండి, సరి చేసుకోవాలి కదా. మీరు చూడండి, మనం ఎక్కడ కూరగాయలు వెళ్ళినప్పుడు చూస్తాడు. అవి ఉన్నాయన్నీ దొంగ త్రాసులే కానీ కరెక్ట్ ఉండవు కదా. దొంగ త్రాసులు అవన్నీ. మనం ఏం చేస్తాం? తక్కువైతే ఒకవేళ మనం 1 కొన్ని 2 ఏవయ్యా బాబు అంటాం. దాన్ని ఈక్వలైజ్ చేస్తాం, సరి చేస్తాం కదా. అట్లాగే ఇప్పుడు వాక్యం విన్నప్పుడు అయ్యో పలానా విషయంలో దేవుని విషయంలో సరిగా లేనేమో, సెట్ చేసుకో. దేవుడు ఈరోజు నీతో నాతో ఒక హెచ్చరిక మాట. ఏమైనా మనం ఇంకా పొరపాట్లు ఉన్నాయేమో, అబద్ధాలు ఆడుతున్నాయేమో, దొంగ మాటలు చెప్తున్నాయేమో, లేక దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నాయేమో, లేక నీ భర్త పాపంలో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నాయేమో, నీ భార్య పాపం పార్టిసిపేట్ చేస్తున్నాయేమో. ఇవన్నీ దేవునికి ఏంటి? చూస్తున్నాడా? ఎవరైనా ఆయన ఎవరు? చూచుచున్న దేవుడు ఆయన. ఎల్రోయి, గాడ్ హూ సీస్. చూసి చూడనట్టు ఉన్నాడు అనుకోకు. లేదు. ఈ మధ్య మన ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మనం అటు పోతా ఉన్నాం అనుకో, ఇది పట్టుకొని హెల్మెట్ లేకుండా, ముందు ఏం చేసేవాళ్ళు? రే ఆపరా, అది గాడిద అడ్డగాడిద. ఇప్పుడు ఏమంటలే, కామ్కి వెళ్ళిపోతున్నారు. వెనక నుంచి ఏం చేస్తున్నారు? ఫోటో తీస్తారు. అంటే నువ్వు ఈ అనమని కాదు, దానికి కాదు అని ఫోటో తీసేది ఎందుకు? 2 రోజులకి మళ్ళీ నీకు లెటర్ వస్తుంది, బాబు ఫలానా తారీఖున ఫలానా చౌరస్తాలో ఏం చేసినావు? నువ్వు హెల్మెట్ కట్టు, లేక రెడ్ లైట్ ఉన్నా వెళ్ళిపోయినా నీ ఇష్టం అయినాడు. సో ఎంత కట్టు? 200 కట్టు. అమ్మ, ఇప్పుడు భవానీ వెళ్ళిపోతే ఫోటో తీసి పంపించాడు అనుకో, ఆ ఫోటో చూపిస్తుందా చెప్పండి ఈయనకి? ఏదైనా మంచి ఫోటో ఈయంత ఫోటో దిగితే మంచిగా ఉండేది. ఆమె ఆ పోలీసుడు ఏం చేశాడు? ఈమెని 200 కట్టమన్నాడు. ఏం చేస్తా చెప్పు? సీక్రెట్గా కట్టేస్తుంది. ఎందుకు చెప్పు? ఎందుకో తిడతాడు. హెల్మెట్ ఎందుకు పెట్టాను పెద్ద అని తిడతాడని
ఏంటి సీక్రెట్గా సరి చేసుకో, దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకో కదా. అది ఎక్కువ దూరం పోకుండా ఎక్కువ కాంప్లికేట్ కాకుండా నా బ్రతుకులు సరి చేసుకున్నాం. దేవుడు ఇంకోటి ఏం చేశాడంట, మన హృదయాన్ని కొలుస్తాడంట. మెజర్ దేని వాక్యాన్ని బట్టి సరిగ్గా ఉందా, దేని వాక్యాన్ని బట్టి కరెక్ట్గా ఉందా మెజర్ చేస్తాడు. అవునా, గాడ్ మెజరింగ్ టేప్ ఉంటుంది దేవుని దగ్గర, అదే వాక్యం. అంటే దేవుని ప్రకారం మనం హార్ట్ ఉందా లేదా ఏం చేసుకోవాలి, అప్పుడు ఎప్పుడు మెజర్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి మెజర్మెంట్. లేడీస్ భాష ఇప్పుడు ఇంకా మనకు చీరలకి వెళ్ళి ఇప్పుడు సెట్ అవుతున్నాయి కదా, ఎవరికో ఇస్తాం మన లోకల్ టైలర్కి, ఆమె నీకు టైట్ గుట్టేసింది దానికి ఏం చేస్తావు, ఇట్స్ ఓకే అనుకుంటావా, ఏం చేస్తావు, ఫోన్ చేసి ఏమక్క అట్లా కుట్టినావు, నాకు పట్టట్లేక మా చెల్లె సైజు కుట్టినావు అంటావు. లేదు మళ్ళీ పంపించండి, మళ్ళీ ఇప్పుతుందేమో మన దగ్గర ఇప్పుడు మళ్ళీ సెట్ చేసి పెడుతుంది, అక్క ఇంకా టైట్ అయిపోయింది అక్క, అరే మళ్ళీ అట్లా ఎన్నిసార్లు సెట్ చేసుకుంటావు. మార్నింగ్ క్రిస్మస్ మార్నింగ్ ఇవ్వలేదు అనుకో ఏం చేస్తావు చెప్పు, క్రిస్మస్ మార్నింగ్ వరకు 11 గంటలని చెప్పినట్టు ఇప్పుడే 10:30 వరకు ఇవ్వలేదు ఏం చేస్తావు చెప్పు, అంత దగ్గర పోయి కూర్చుంటావు. అది ఇస్తావా సస్తావా, నేను పోద్దా చర్చకి ఆడ ఇంతసేపు కుట్టినా ఏం లేదు ఒక్క జాకెట్. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ మనకు సరిగా సెట్ కానివే ఏం చేసుకుంటామండి, సరి చేసుకుంటాం లేదా, లేదు అట్లా చేసుకొని పోము. ఒకవేళ అట్లని టైట్ తీసుకొచ్చాను అక్కడ చర్చలో, ఏంటక్క ఇంత టైట్ చేసినావు అన్నాను, చివుక్కుమంటుంది మనసు, అరే బూడిద గుమ్మడికాయ ముఖం దానికి చెప్పిన అప్పుడే ఇంత టైట్ లేదా ఏదో అక్కడ ఏదో చెప్పేస్తాము, తర్వాత ఇక్కడ వచ్చి ఏమంటావు ఫోన్ చేసి నీకు అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, అర్థమైందా. అంటే మనకు టైట్గా ఉన్నాయి ఫిట్ కానీ కూడా మీరు సెట్ ఇట్ ఆఫర్. దేవుడు అంటున్నాడు ఎల్రోయి చూచుచున్న దేవుడు నీతో నాతో సంభాషించినప్పుడు దాన్ని ఏం చేద్దాం, సరి చేసుకుందాం. సరి చేసుకోవాల్సిన సమయం చక్క చేసుకోవాలి కదా. తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని ఉంది. అంటే ఎప్పుడు వేయాల్సిన కుట్లు అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వస్త్రం చిరిగిందండి ఏం చేయాలండి, వెంటనే కుడితే రెండు స్టిచ్చెస్తో పోద్ది, అట్లా వదిలేస్తే 9 పడతాయి. అంటే 2కు బదులు అంటే అర్థం ఏంటి చెప్పండి, ఇది ఎక్కువైపోద్ది. అంటే అర్థం ఏంటి చెప్పు, నువ్వు దేవుడు సరి చేసుకోమన్నప్పుడే సరి చేసుకోకపోతే సమస్య ఏమైపోద్ది, ఎక్కువైపోద్ది. రెండు కుట్లకు బదులు ఈసారి 9 పడతాయి. రెండు మంచి కూడా 9. ఏ స్టిచ్ ఎట్ టైం సేవ్స్ 9 అన్నాడు. ఏ టైంలో జరిగితే చాలా చాలా ఏంటి బ్లెస్సింగ్. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా, అందరు కళ్ళు మూసుకోండి, ఇదిగో ఎల్రోయి చూచుచున్న దేవుడు, ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు, మన సంభాషణ వింటున్నాడు, మన మాటలు వింటున్నాడు. ఆయన తగిన కాలంలో నువ్వు బాధపడద్దు. ఎవరైనా నిన్ను అనగదొక్కితే, సప్రెస్ చేస్తే, నిన్ను ద్వేషిస్తున్నట్లయితే, దాని విషయంలో కన్నీరు కారిస్తే, బాధపడితే, ఇదిగో చూచుచున్న దేవుడు హాగరుకు మంచి తీర్పు తీర్చాడు. హాగర్ విషయంలో దేవుడు దీవించాడు. అవునండి, హాగర్ ద్వేషించబడింది, లేయా ద్వేషించబడింది, ఆయన బహుగా దేవుడు దీవించాడు. చూసావా, నువ్వు బాధపడిన అవసరం లేదు. నువ్వు కన్నీరు కారుస్తున్నావా, నాకు తెలియదు దేని విషయం కారుస్తున్నావు, కానీ ఆ కన్నీటిని చూస్తున్న దేవుడు, ఆ కన్నీటిని లెక్కిస్తున్న దేవుడు, ఆ కన్నీటిని రికార్డ్ చేస్తున్న దేవుడు అని గుర్తించి ప్రభువును ఆరాధిద్దాం, గణపరుద్దాం, ధైర్యం తెచ్చుకొని ప్రభునందు ముందుకు సాగుదాం. సాతానుగాడు వాడి ఏజెంట్స్ నిన్ను బాధ పెట్టినప్పుడు, వాడిని నిన్ను దుఃఖపరిచినప్పుడు, నిన్ను నీచంగా చూసినప్పుడు, ఇదిగో ఈ మాటలు గుర్తుపెట్టుకో, ఎల్రోయి గాడ్ హూ సీస్, ప్రభు వెంటున్నాడు, గ్రహిస్తున్నాడు. తగిన కాలంలో వారికి తగిన తీర్పు దేవుడు తీర్చే దేవుడు కనుక ప్రభు వైపు చూద్దాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన ఎవరైనా చేయండి, విన్న వాక్యాన్ని బట్టి ఒకరిద్దరు చిన్న ప్రార్థన చేయండి, ఒకరిద్దరు. ప్రభు మనందరికీ తన కృప ఇచ్చిన గాక. ఎవరైనా సరే టైం పోనీకుండా ప్రభువును ఆరాధించి గణపరచాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను.